హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాల్తటెక్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ డిమార్ట్లో కొన్న ఫ్యాన్లు ఉన్నాయి, 500 రూపీస్ ఫ్యాన్లు. ఇది ఒక 6 నెలల సంవత్సరం వాడిన తర్వాత బ్యాటరీ డౌన్ అయిపోయి మధ్యలో అయిపోవడం జరుగుతుంది. దీనికి ఏమంటే ఇంకా పడేస్తుంటారు చాలామంది బ్యాటరీ దొరక్క. మనం ఒకసారి ఓపెన్ చేసి ఇందులో ఏముందో చెక్ చేసి ఇది బ్యాటరీ ప్రాబ్లమా ఇంకేదో ప్రాబ్లమా చెక్ చేద్దాము. ఇక్కడ 6 స్క్రూలు ఉన్నాయి బ్యాక్ సైడ్. 6 స్క్రూలు ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ ప్యానల్ ఓపెన్ అయిపోతుంది. స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఏమీ లేదు, జస్ట్ ఫ్యాను, ఒక బోర్డు, ఒక బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ పోయి ఉంటుంది. ఒకసారి మనం అది రిమూవ్ చేసి, సేమ్ బ్యాటరీస్ మార్కెట్లో దొరుకుతాయి. మీరు విశాఖపట్నంలో ఉన్నట్టయితే ఇక్కడ డాల్ఫిన్ హోటల్ దగ్గర చాలా షాప్స్ ఉంటాయి. వాటిలో ఒక ఇది 120 నుంచి 150 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇది 3.57 వోల్ట్స్, ఇది 1800 mAh బ్యాటరీ. దీని మీద హై వోల్టేజ్ తీసుకున్న, ఎక్కువ కెపాసిటీ ఉంది తీసుకుంటే ఇంకా ఎక్కువ ఛార్జింగ్ వస్తుంది, బ్యాకప్ వస్తుంది. మీరు ఒకసారి ఇది మనం మార్చి చూద్దాము. ఈ న్యూ బ్యాటరీ, ఇది సేమ్ కెపాసిటీతో ఉన్నది, కాకపోతే ఇది బ్యాకప్ 2000 mAh బ్యాటరీ. ఇది మనం రీప్లేస్ చేసి చూద్దాం. సేమ్ ఇలా కొన్ని బ్యాటరీస్కి ఇది లేకుండా వస్తాయి. మీరు ఇది పాత బ్యాటరీ పట్టుకెళ్తే ఇదే సేమ్ పిన్ తోటి వాడు ఇలాగ సోల్డరింగ్ చేసి ఉంటాయి, ఇదే తీసుకోవాలి. నార్మల్గా తీసుకున్నైతే మనం మళ్ళీ సోల్డరింగ్ చేయలేము, ఇది మిషన్ సోల్డరింగ్తో వస్తుంది. నెక్స్ట్ దాంట్లో ఇన్సెట్ చేయండి. ఇక్కడ ప్లేస్ ఉంది, బ్యాటరీ ప్లేస్. నెక్స్ట్ ప్రెస్ చేస్తాను. దర్జాగా మీరు ఛార్జింగ్ పెట్టేసుకొని మరి ఇంకొక సంవత్సరంన్నర వరకు దీన్ని చూడాల్సిన పని లేదు, పూర్తిగా పనిచేస్తుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.